అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటున్నాం. ప్రత్యేకించి నిన్నటి రోజున ఒక విషయం మీద చెప్పుకున్నాం. ఏమిటంటే ఆ విషయం మరణానంతర జీవితం గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే మరణానంతర జీవితం మీద ఎంత అవగాహన ఉంటే మీరు మీ లక్ష్యానికి అంత దగ్గరైనట్టు. లక్ష్యమేముంది? పూర్ణాత్మ కావడం. పూర్ణ జ్ఞానం సంపాదించుకోవడం. దానికి ముఖ్యంగా కావలసింది ఏంటి అంటే మరణానంతర జీవితం మీద అవగాహన ఉండాలి. ఈ అవగాహన ఎంత ఎక్కువ ఉంటే అప్పుడు మీరు మీ లక్ష్యానికి అంతర దగ్గరవుతున్నట్టు. మరణానంతర జీవితం మీద అవగాహన లేకుండా ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని సాధించినా ఏం ఉపయోగం లేదండి. మూడో కన్ను అంటారు, గజ్జన్మలు అంటారు, సూక్ష్మ శరీరయానం అంటారు. ఎన్నో ఉన్నాయి, కానీ అవగాహన లేదు మరణాంతర జీవితం మీద. అంచేత మీరు కొంత సమయం దీని మీద కూడా మీరు కేటాయించండి. ప్రాపంచిక విద్యలు నేర్చుకోండి. ప్రాపంచికమైన జ్ఞానం కూడా సంపాదించుకోండి. దాంతోపాటు మరణానంతర జీవితం మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. ఇంచేతంటే కనిపించే శరీరం మీరు కాదు. మీరు కనిపించిన ఆత్మ. మీరిప్పుడు ఉంటున్నటువంటి ఈ భూలోకం, ఈ భూమి మీకు పరలోకం. గుర్తుపెట్టుకోండి. మీకు పరలోకం. మీరు అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మర్చిపోతారని. ఆత్మ. మీ పేరు తెలుసుకోకండి. మీ ఆకారం మీకు అవన్నీ మీరు ఎప్పుడూ అనుకోకండి. మీరు అన్నప్పుడు ఆత్మ అని తెలుసుకోండి. ఆత్మైన మీకు మీరు మీ స్వలోకమైనటువంటి ఆ పరలోకం నుంచి పరలోకమైన ఈ భూలోకానికి వచ్చారు మీరు. ఒక తల్లి గర్భం ఎంచుకొని
దేనికి పరలోకం వచ్చారు? మీ స్వలోకంలో గొప్పవాళ్ళు కావడానికి. అంటే మన అవగాహన కోసం మీ స్వలోకాన్నే మనం పరలోకం అనుకుంటున్నాం ఇప్పుడు. కానీ మీరు పరము అనుకునేది మీ స్వలోకం. మీ స్వలోకంలో ఉన్నతి పొందడానికి, పురోగతి పొందడానికి, ఉన్నత లోకాలు చేరుకోవడానికి. దేనికి దానికోసం పరలోకమైన ఈ భూలోకానికి వచ్చారు. నేను ఈ భారతదేశంలో గమనిస్తున్నాను. ఎంతోమంది విదేశాలకు వెళ్తున్నారు. పరదేశాలకి. అరబ్ కంట్రీస్‌కి వెళ్తున్నారు. యూఎస్ఏ వెళ్తున్నారు. యూకే వెళ్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్తున్నారు. రష్యా వెళ్తున్నారు. ఇంకా చైనాకు కూడా చాలామంది వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు అంటే, అక్కడ జాబులు చేసి సంపాదించుకోవడానికి. ఏదో 10 ఏళ్ళో, 15 ఏళ్ళో అక్కడ సంపాదిస్తే, ఆ డబ్బు తెచ్చుకుని ఈ భారతదేశంలో ఏదో కొంత పొలము, ఒక మంచి బిల్డింగు ఏయో కట్టుకుని, ఉన్న డబ్బుని కాస్త బ్యాంకులో వేసుకుని హాయిగా జీవించొచ్చు అనే ఉద్దేశంలో. అలాగే ఇంకా కొంతమంది అప్పులు చేసి తీర్చుకోలేక ఇక్కడ పైలోకాలకి ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించి ఆ డబ్బులు పంపించి అప్పు తీర్చుకుంటున్నారు. ఇలా రకరకాల కారణాలతో ఇతర దేశాలు, పరదేశాలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? స్వదేశం నుంచి పరదేశం. ఈ స్వదేశంలో ఇంచుమించు అందరిలాగే గొప్పవాళ్ళుగా ఎదగడానికి వెళ్తున్నారు. ఎలా మనం యూఎస్ఏ, యూకే ఇవన్నీ వెళ్తున్నామో, అరబ్ కంట్రీస్ అన్నీ వెళ్తున్నామో, అలాగే మన స్వలోకమైనటువంటి ఆ పరంలో ఉన్నతి పొందడానికి మన పరలోకమైనటువంటి ఈ భూలోకానికి వచ్చాం మనం. ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాం. ఇక్కడ ఉండడానికి శరీరం తీసుకుంటున్నాం. మళ్ళా ఇక్కడ ఈ శరీరంతో కావలసినటువంటి సంపాదించుకోవడానికి జ్ఞానము అది ఏదైతే అక్కడ లాభిస్తుందో అది సంపాదించడానికి శరీరం తీసుకుంటాం. కొంత జ్ఞానం సంపాదించుకున్నాక ఈ శరీరం వదిలేస్తాం. ఇక్కడ వదిలేసి మన స్వలోకమైనటువంటి ఆ పరానికి చేరుకుంటాం. ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానం వల్ల అక్కడ కొన్ని ఉన్నత లోకాలు చేరుకుంటాం. ఇక్కడ ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటే అక్కడ అంత గొప్ప లోకాలకి చేరుకుంటాం. అమెరికా వెళ్ళి వచ్చినోడు ఇక్కడ ఎంత గొప్ప బిల్డింగ్ కడితే, ఎన్ని లక్షల కోట్లు పెట్టి కడితే వాడంత గొప్పవాడు. అమెరికా వెళ్ళి వచ్చాడురా, ఎంత అద్భుతంగా కట్టాడురా బిల్డింగు చెప్పుకుంటారు అందరూ.
అలాగే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు, పరానికి వెళ్ళినప్పుడు, గొప్ప లోకాలు చేరుకున్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, వీడు భూమి మీద చాలా కష్టపడ్డాడు, ఎంతో జ్ఞానం సంపాదించుకున్నాడు, ఇంత గొప్ప లోకానికి వాడు రాగలిగాడు అని చెప్పుకుంటారు. అద్భుతమైన బిల్డింగ్ ఇక్కడ విదేశాలకు వెళ్ళినవాడు గొప్ప బిల్డింగ్ కట్టి ఇంకా డబ్బుతో కొంత భూములు కొనుక్కొని శేష జీవితాన్ని హాయిగా గడిపినోడు వాడిని ఎలా చెప్పుకుంటామో, ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించుకుని గొప్ప లోకాలకి చేరుకుని గొప్పగా అక్కడ ఉన్నట్లయితే ఎంతలా చెప్పుకుంటారు. మరి మనకి ఈ పరలోక మరణానంతర జీవితం మీద అవగాహన లేకపోవడం వల్ల, ఇవన్నీ అవగాహన లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల ఎక్కువ దృష్టి పెట్టాం. అందుకే నేను చెప్తున్నాను, మీరు తెలివైన వాళ్ళు అవుతే, బుద్ధి బాగా పెంచుకున్న వాళ్ళు అవుతే మీ సమయం మరణానంతర జీవితం మీద అవగాహన పెంచుకోవడానికి కృషి చేస్తారు. లేకపోతే ఇంకెక్కడే కూర్చుని మా అమ్మ, మా నాన్న, నా మొగుడు, నా పెళ్ళం, నా పిల్లలు, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా సంపాదన, వీటితోటే సరిపోతుంది. మా అబ్బాయిని చదివించాను, గొప్పోని చేశాను, ప్రయోజకుని చేశాను, మా అమ్మాయిని ప్రయోజకురాలు చేశాను. దీనికోసం వచ్చారా? శంకరాచార్య వారు అన్నారు కదా, ఎవరు మీ తల్లి, ఎవరు మీ తండ్రి, ఎవరు నీ భర్త, ఎవరు నీ భార్య? ఆలోచించుకున్నాడు. ఎవరు నీ పిల్లలు? అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? ఎయ్యవుతే నువ్వు అనుకుంటున్నావో, నువ్వు మళ్ళా పరలోకం వెళ్ళినప్పుడు అసలు వాళ్ళకి నీకు సంబంధం లేదన్న సంగతి అర్థమవుతుంది. ఆశ్చర్యపోతారు మీరు. ఎవరి కోసం అయితే ఈ జన్మంతా వృధా చేస్తున్నారో, అసలు వాళ్ళకి మీకు సంబంధం లేదు. వాళ్ళెవరో మీరెవరు? వాళ్ళు ఆత్మలే, మీరు ఆత్మలే. వాళ్ళే లోకం నుంచి వచ్చారు, మీరు లోకం నుంచి వచ్చారు. వాళ్ళ ప్రణాళిక ఏంటో, మీ ప్రణాళిక ఏంటో. ఎందుకో చచ్చిపోతారేటు. జీవితంలో 95% ఇందులోకి రాని వాళ్ళు 100% ఇదే కరెక్ట్ అనుకుంటూ, ఇదే అనుకుంటూ జీవితం అంతా దానికే వెచ్చిస్తున్నారు.
ఆత్మను అలా పట్టించుకోకుండా జీవితం అంతా అలా గడిపితే వారిని ఆత్మహంతకులు అంటారు అని కొంతమంది యోగులు స్పష్టంగా చెప్పారు మనకి. దాని మీద పుస్తకం కూడా ఇచ్చాం మనం. అది చదవండి. అయి మీ బెడ్ పక్కనే పెట్టుకోండి. ఈ 5, 6 పుస్తకాలు ఉన్నాయి మరణానంతర జీవితం మీద. మళ్ళా మీరు రిపీట్ చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్నదంతా ఒక కళ లాంటిది. గుర్తుపెట్టుకోండి. ఏంటో నిజం అనుకుంటున్నారు మీరు. కల్లో ఎన్నో అన్నీ జరుగుతాయి. డబ్బున్న భర్తను చేసుకున్నట్టు, భోగాలన్నీ అనుభవిస్తున్నట్టు, పిల్లల్ని కన్నట్టు, కళ్ళు తెరవగానే, మెలుకు రాగానే ఎవరు ఉండరు. ఇది అంతే. జరుగుతున్నట్టుంది. నా పిల్లలు లేరంటారేంటండి? తీసుకురమ్మంటారా మా అబ్బాయిని, అమ్మాయిని కూడా? మా ఆయన్ని కూడా మీకు చూపించమంటారా? నా భార్యని చూపించమంటారా? మీరు అనొచ్చు. కల్లో ఉన్నట్టుగానే ఉన్నారిప్పుడు. చనిపోగానే ఎవరుంటారు చెప్పండి? మనలోనే ఎంతోమందికి భర్తలు దూరమైన వాళ్ళు ఉన్నారు, భార్యలు దూరమైన వాళ్ళు ఉన్నారు, రెండో భార్యను చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమైపోయారు వాళ్ళు? తల్లిదండ్రులు దూరమైన వాళ్ళు ఉన్నారు. ఏమైపోయారు వాళ్ళు? తాతలు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పోయారు వాళ్ళు? ఎక్కడున్నారు చెప్పండి? బూడిదైపోయారు వాళ్ళంతా. ఏదో ఉండేవాళ్ళలాగా వాళ్ళ కోసం ఆరాటపడుతున్నాం. ఎంత ఆరాటం అంటే అంత ఆరాటం. ఉండని వాళ్ళ కోసం ఎందుకు అంత ఆరాటం? ఆరాటపడ్డారు, బాగానే ఉంది. వాళ్ళ కోసం ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని పాపాలు చేస్తున్నారు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. చేసి ఉండని వాళ్ళ కోసం కర్మలు పెంచుకుంటున్నారు, జన్మలు పెంచుకుంటున్నారు. ఎంత విచిత్రం అండి. ఆలోచించండి. అందుకే అంటాను నేను, మరణానంతర జీవితం మీద అవగాహన పెంచుకోవాలి. ఇదే జీవితం అనుకుంటే ఇక్కడే ఇలాగే ఇందులోనే కుళ్ళిపోతే ఎలాగా? ఎలా వీలవుతుందండి అంటారు. వీలవకపోతే ఇంకా జన్మలు తీసుకుంటావు. పత్రిక చెప్పేవారు, ఏం పర్వాలేదు, కంగారేం లేదు, నీకు ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు ఇవ్వబడుతుంది అని చెప్తారు. పోలే నిదానంగానే చేసుకో, ఎవరు కాదన్నారు. అందుకే షిర్డి బాబా అన్నాడు, మోక్షం పొందాలనేటువంటి తపన తీవ్రంగా ఉంటేనే ఈ మార్గంలో మీరు సీరియస్గా కొనసాగుతారు. అంత సీరియస్నెస్ మీ దగ్గర కనిపించట్లేదు అంటే అంత తపన మీలో లేదు.
ముముక్షు అంటే ఏంటి? మోక్షం పొందాలనేటువంటి తీవ్ర కాంక్షే ముముక్షత్వం. అంటే ఇంకా లేదనమాట. అందుకే శ్రద్ధ లేదు. ఈ సమ్మర్ నెల్లాళ్ళు హాయిగా కూర్చోవచ్చు నేను. ఎందుకు కూర్చోలేదు? ఎందుకు వేస్ట్ చేయాలి నా సమయాన్ని, నా జీవితాన్ని? అయితే ఇంట్లో కూర్చొని, ఏసీలో కూర్చొని పుస్తకాలు రాసుకోవచ్చు. కానీ వచ్చిన పుస్తకాలు చాలు. ఇయ్యే బాగా ఎక్కువైనయి. అంచేతే ఇయన్నీ తిరిగొస్తున్నాను నేను. మిమ్మల్ని ఇంకా ఉత్తేజితపరచడానికి. అశ్రద్ధ వదలండి. శ్రద్ధ పెట్టండి అని మిమ్మల్ని మరొక్కసారి కలిసే ఉద్దేశం అది. నేను చూస్తున్నాను. అలా వెళ్ళినప్పుడు గురువుగారొస్తున్నారు. వారికి ఏం పెట్టాలి? ఫ్రూట్స్ ఇవ్వాలా? లేతే ఇంకోటి పెట్టాలా? ఏవి పెట్టాలి? ఏవండీ తిండి కోసం వచ్చానా నేనక్కడికి? ఎంచక్కా 10 నిమిషాలు కూర్చొని ఎయ్యైనా మీ ప్రశ్నలున్నప్పుడు, మీ సందేహాలున్నప్పుడు అయి నివృత్తి చేసుకునే ప్రయత్నం మీరు చేసినట్లయితే నిజంగా చాలా సంతోషిస్తాను నేను. అయినా సరే అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పాల్సినవి చెప్పేవాడిని ఆ కాస్త టైంలో. ఆ కాస్త టైంలో చెప్పిన విషయాలు మీద మీరు దృష్టి పెట్టినట్లయితే అయి చాలా ముఖ్యము అన్న విషయం మీకు అర్థమవుతుంది. మీరు దృష్టి పెట్టకపోతే అది నేనేం చేయలేను. అది. అంచేత వృధా చేయకండి నేను చెప్పేది. ఇంకా శ్రద్ధ పెంచుకోండి. శ్రద్ధ, పట్టుదల, కృషి 3. ఏదైనా ఒకటి పట్టుకున్నామంటే ఉడుం పట్ల పట్టాలి. అవిశ్రాంతంగా కృషి చేయాలి. దేనికోసం చేస్తున్నాం? ఈ భవసాగరంలోంచి, సంసార సాగరంలోంచి బయటపడ్డానికి. ఎన్నాళ్ళు ఈత కొడతాం అక్కడ. ఎన్ని జన్మలు. భవబంధాలు, భవసాగరం. సంసార బంధాలు ఎన్ని జన్మలు తీసుకున్నా
తల్లి అంటాం, తండ్రి అంటాం, భార్య అంటాం, భర్త అంటాం, నా కొడుకు అంటాం, నా కూతురు అంటాం. ఇట్లోని మునిగిపోయి ఉన్నాం. నేను గమనిస్తున్నాను. ఇందులోకొస్తున్నారు. కానీ సీరియస్‌నెస్ తక్కువ. ఏమాత్రం వంక దొరికినా దీన్ని వదిలేస్తారు, దానికి పోతారు. తప్పదండి అది. ఏం చేయమంటారండి? ఎవ్వరు ఏం చేయమంటారు. ఎవరిష్టం వాళ్ళది. మీ బుద్ధి పెరిగే కొద్దీ నేను చెప్పాల్సిన పని లేదు. మీ బుద్ధే మీకు చెప్తుంది. మనకిదెందుకు? మనం ఆత్మలైనప్పుడు మనకి ఇది కావాలి కానీ అని మీ బుద్ధి మీకు చెప్తది. మీ బుద్ధి పెరగకపోతే అదే ముఖ్యమనిపిస్తది. ఇంచేతంటే నిర్ణయం చేసేది బుద్ధే కదండీ! శుద్ధ బుద్ధి. అశుద్ధ బుద్ధి ప్రాపంచికం వైపు లాగుతూ ఉంటుంది. నిర్ణయాలు చేస్తాది. శుద్ధ బుద్ధి ఆధ్యాత్మికం వైపు నిర్ణయాలు చేస్తాది. మీ బుద్ధి నిర్ణయాన్ని బట్టే మీ ప్రవర్తన ఉంటుంది. అంచేత మరి గుర్తుపెట్టుకోండి. ఇప్పటినుంచైనా కొంచెం సీరియస్‌నెస్ పెంచండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇన్ని రోజు ఎందుకు అంటే మనం భూలోకంలోకి రాలేదు. భూలోకం అని అనుకుంటున్నారు. మాయాలోకంలోకొచ్చాం. మాయా ప్రపంచంలో ఉన్నాం. అనుక్షణం మాయ కమ్మి ఉంది మనల్ని. ఎంత బయటపడదామన్నా కూడా ప్రయత్నిస్తున్న ఆ మాయ అంటే లేనిది ఉందని అనిపిస్తూ ఉంటుంది. అదే మాయ. ఆ లేని దాన్నే ఉందనుకుంటాం మనం. లేని తల్లిదండ్రులు ఉన్నారనుకుంటాం. లేని భర్త, లేని భార్య ఉందనుకుంటాం. లేని పిల్లలు ఉందనుకుంటాం. లేని డబ్బు ఉందనుకుంటాం. వాటి కోసమే ఎన్ని తప్పులు చేసి, ఎన్ని కర్మల్లో ఇరుక్కుపోతున్నాం. ఆలోచించండి. అంచేత మీకొకటే చెప్తున్నాను. మీరు ఎక్కువ సమయం ఈ మరణానంతర జీవితం మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. మీకు లక్ష్యం ఉంది. పూర్ణాత్మ తన నుంచి ఒక అంశ అంటే మనల్ని విడుదల చేసినప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. నువ్వు మళ్ళా నా స్థాయికి రావాలి. పూర్ణాత్మ కావాలి. సత్యలోకానికి రావాలి అని. అది మర్చిపోయాం. ఆ లక్ష్యం నువ్వు చేరుకోవాలి అంటే
మరణానంతర జీవితం మీద అవగాహన ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఆషామాషి కాదు లైఫ్ అంటే. ఏదో సిల్లీగా, సరదాగా తీసుకోవడం కాదు. ఏదో సుఖంగా ఉన్నవాడు అదృష్టవంతుడు, కష్టాల్లో ఉన్నవాడు దురదృష్టవంతుడు అయ్యేం కాదు. రకరకాల స్థాయిల్లో మన జీవితాలు తీసుకొని, జన్మ తీసుకొని ఎన్నో రకాల అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ పాఠాల ద్వారా జ్ఞానం పెంచుకుంటున్నాం. జ్ఞానం పెంచుకోవడం ద్వారా కర్మలు రహితం చేసుకుంటాం. కర్మలు రహితం చేసుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధిస్తాం. గమ్యాన్ని చేరుకుంటాం. అంచేత మరికొన్ని విషయాలు మనం తర్వాత రోజుల్లో మరణానంతర జీవితం మీద అవగాహన కలిగించుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చాలా ముఖ్యం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.